2025 లో అమ్మాయిలు మరీ వైలెంట్ గా అవుతున్నారని చెప్పడానికి ఇంకో ఇన్సిడెంట్. మనం జనరల్ గా అబ్బాయిల ఫ్రెండ్షిప్ గురించి వినే ఉంటాం. వాళ్ళ ఫ్రెండ్షిప్ మధ్య ఏదైనా సరే గోల్ వచ్చినా గొడవ వచ్చినా తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, కొంతమంది చంపేసుకుంటారు. ఇలాంటి న్యూస్ కూడా మనం విన్నాం. బట్ ఇద్దరు అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్స్, ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి మీద యాసిడ్ పోసేయడం ఎప్పుడైనా విన్నారా? నేను ఎప్పుడు వినలా. లిటరలీ గాట్ షాక్. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఇషిత అండ్ శ్రద్ధ 21-22 ఇయర్స్ ఉంటే ఇద్దరికి కూడా సేమ్ లొకాలిటీలో పెరిగారు చిన్నప్పటి నుంచి. సో చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్స్ బానే ఉండేవారు. బట్ ఈ మధ్య ఏదో గొడవ వచ్చిందంటే వాళ్ళిద్దరి మధ్య. సో 1-2 నెలల నుంచి ఇద్దరు కూడా మాట్లాడుకోవట్లేదు. అండ్ ఫ్రెండ్షిప్ మధ్య ఇదంతా కామనే, తిట్టుకోవడం, అలగడం, కలిసిపోవడం ఇదంతా జరుగుతూ ఉంటాయి. బట్ ఇషితకి శ్రద్ధ అంటే జెలసీ అంట. ఇషిత ఒక రోజు శ్రద్ధ వాళ్ళ ఇంటికి వెళ్ళి బయటికి రా సర్ప్రైజ్ ఇస్తున్నాను అని అందనమాట. సో శ్రద్ధ చాలా రోజుల నుంచి మాట్లాడలేదు కాబట్టి బయటకు వెళ్ళి తనకి ఎగ్జామ్ జరుగుతున్నాయి, ప్రిపేర్ అవుతుంది. బట్ స్టిల్ ఇషిత వచ్చిందని బయటకు వెళ్ళింది, కాసేపు టైం స్పెండ్ చేశారు. తిరిగి శ్రద్ధ ఇంటికి వెళ్ళిపోతుంటే ఇషిత తన బ్యాగ్ లో ఉన్న యాసిడ్ తీసుకొచ్చి శ్రద్ధ మీద వేసేసింది. షీ గాట్ 50% బర్న్డ్. ఇప్పుడు ఇదేం దిక్కుమాలిన ఫ్రెండ్షిప్ నాకు అర్థం కావట్లేదు. బేసికలీ ఇషితకి శ్రద్ధ ఎకడమిక్ సక్సెస్, తన ఇండిపెండెన్స్, పర్సనల్ లైఫ్ చూసి చాలా కుళ్ళు వచ్చేసింది. సో ఆ కుల్లి కాస్త జెలసీ కాస్త యాంగ్రీ ఇంకా వైలెంట్ బిహేవియర్ కింద మారిపోయి తన మీద సింపుల్ గా యాసిడ్ అనేది వేసేసింది. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ అనేది కూడా ఆలోచించలే. థ్యాంక్ గాడ్ నాకు ఇలాంటి ఫ్రెండ్స్ లైఫ్ లో లేనందుకు. ఒక ఫ్రెండ్ సక్సీడ్ అవుతుంది అంటే ఇంకో ఫ్రెండ్ సపోర్ట్ చేస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది, ఇంకా ఎదగాలి అని కోరుకుంటది. బట్ చూసి కుళ్ళుకుంటే అది ఫ్రెండ్షిప్ కాదు నా దృష్టిలో. గైస్ బీ కేర్ఫుల్ వెన్ యూ చూస్ ఏ ఫ్రెండ్. ఎవరిని పడితే మనం గుడ్డిగా నమ్మేకండి.